సర్క్రీక్ అంశం మళ్ళా వార్తలోకి వచ్చింది. సర్క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ వాళ్ళ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో చూస్తే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ బాగా పెరుగుతున్నట్లు తెలుస్తోందన్నమాట. పాకిస్తాన్ వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని వాళ్ళ యొక్క అబాండెంట్ షిప్స్ కానీ బోట్స్ కానీ ఆ ప్రాంతంలో మనకు కనిపించాయి. 1965, 1971, 1999 ఇలా మనం చూస్తే ఇండియా పాక్ మధ్య చాలా వైరాలు ఉన్నాయి. అయితే రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు సర్క్రీక్ వెళ్ళారు. అక్కడ ఆయన ఒక మాట అన్నారు, మేము ఇంతకుముందు 1965 సంవత్సరంలో లాహోర్ దాకా వచ్చాం, ఇప్పుడు ఖచ్చితంగా 2025లో కరాచీ దాకా కూడా రాగలం, సర్క్రీక్ దారిలోనే మేము అక్కడి దాకా రాగలం అన్నమాట. కాబట్టి సర్క్రీక్ దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము అస్సలు ఊరుకోమని చెప్పి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. అంతేకాదు చరిత్ర, భౌగోళిక శాస్త్రం, హిస్టరీ, జాగ్రఫీ రెండు తిరిగి రాస్తాం ఏమనుకుంటున్నారని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారనమాట. మన డిఫెన్స్ మినిస్టరే కాదు, ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్ ఇద్దరు కూడా మీరు కనుక సర్క్రీక్ ప్రాంతంలో పిచ్చి పిచ్చిగా చేస్తే కనుక ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని చెప్పి పాకిస్తాన్కి గట్టిగానే చెప్పారనమాట. యాక్చువల్లీ 2008 నుంచి కూడా భారతదేశంలో అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టామన్నమాట. ముఖ్యంగా ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత మనం ఏదైతే పాకిస్తాన్ నుంచి మ్యారిటైమ్ రూట్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేకంగా మనం గమనిస్తూ వచ్చాం. మనకు తెలుసు కసబ్ వీళ్ళందరూ కూడా ముంబై టెర్రర్ అటాక్స్కి ముందు వాళ్ళు భారతదేశానికి ఈ మ్యారిటైమ్ నావిగేషన్ ద్వారానే వచ్చారని మనకు తెలిసింది. ఆ తర్వాత అసలు ఈ సర్క్రీక్ అంటే ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇది గుజరాత్లో ఉంది. రాన్ ఆఫ్ కచ్కి ఎక్స్టెన్షన్ అనమాట. ఇది 96 కిలోమీటర్ల మార్ష్ ల్యాండ్. మనకు తెలుసు ఇండియా పాకిస్తాన్ బార్డర్ అనేది గుజరాత్లో, మనకి గుజరాత్ రాష్ట్రం, వాళ్ళకి సింధ్ అక్కడి నుంచి కట్ అయ్యి సింధ్ వెళ్తుంది అనమాట. ఈ రెండింటి మధ్యలో ఈ సర్క్రీక్ అనే ప్రాంతం ఉందన్నమాట. రాన్ ఆఫ్ కచ్ ఎక్స్టెన్షనే ఈ సర్క్రీక్. సర్క్రీక్ అనేది చాలా చిన్న చిత్తడి నేల, 96 కిలోమీటర్ల చిత్తడి నేల అని చెప్పొచ్చు. అది దాన్నే ఎస్చ్యూరీ అంటాం అనమాట. అంటే నది వెళ్ళి లేదా చిన్న చిన్న జలపాతం వెళ్ళి సముద్రంలో వెళ్ళే చోట అనమాట. యాక్చువల్లీ 1947 మనకు స్వతంత్రం రాకముందు ఇదంతా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. కాబట్టి అప్పట్లో గుజరాత్ రాష్ట్రం, సింధ్ ప్రావిన్స్ ఇవన్నీ ఉండే కాబట్టి అప్పట్లో అవి రాష్ట్రాల మధ్య చిన్న చిన్న ఇష్యూసే కానీ దేశాల మధ్య ఇష్యూస్ ఉండే కాదనమాట. అయితే 1947 తర్వాత సింధ్, గుజరాత్ రెండు, సింధ్ ఏమో పాకిస్తాన్లోకి వెళ్ళింది, గుజరాత్ ఏమో భారతదేశంలోకి వచ్చింది. కాబట్టి సర్క్రీక్ అంటే చిన్న చిత్తడి నెలని ఏ విధంగా డివైడ్ చేయాలనే దాని మీద ఆ ప్రశ్న అలానే ఉండిపోయిందనమాట. అయితే 1968లో ఒక ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫామ్ చేసి ఈ ప్రాంతం ఏదైతే రాన్ ఆఫ్ కచ్ ప్రాంతం ఉందో ఏ ప్రాంతం ఎవరికి వెళ్ళాలి అనేది పూర్తి స్థాయిలో ఆ డిస్ప్యూట్ రిజాల్వ్ చేసుకున్నారు. అయితే సర్క్రీక్ విషయంలో మాత్రం ఈ చిన్న 96 కిలోమీటర్ల ఈ మార్షీ ల్యాండ్ విషయంలో మాత్రం ఏ నిర్ణయానికి రాలేకపోయారనమాట. అయితే అంతకుముందే మనకు స్వతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు 1914లో ఈ సింధ్ ప్రావిన్స్, గుజరాత్ ప్రావిన్స్ దీనికి సంబంధించి అప్పట్లో ఈస్టర్న్ బ్యాంక్ దాకా ఇదంతా కూడా సర్క్రీక్ ఈ ప్రాంతం మొత్తం అంటే ఈస్టర్న్ బ్యాంక్ దాకా ఇదంతా కూడా సింధ్కి వెళ్తుందని చెప్పారు. అంటే పాకిస్తాన్ ఏమంటుందంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా, కాబట్టి సర్క్రీక్ మాకే వస్తుంది, గుజరాత్లో సర్క్రీక్ ఎండ్ దాకా అంతా మాదే, సర్క్రీక్ మొత్తం మాదే అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. కానీ భారతదేశం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదే టైంలో ఇంకొక ప్రిన్సిపల్ కూడా మాట్లాడాం, అదే తాల్బెగ్ ప్రిన్సిపల్. తాల్బెగ్ ప్రిన్సిపల్ అంటే ఏదైనా నది కానీ ఛానల్ కానీ ఏదైనా నీటి ప్రవాహం కనుక రెండు దేశాల మధ్య వెళ్తుంటే సరిగ్గా అంటే అది ఎవరిదో అర్థం కాని పరిస్థితిలో మిడ్వేలోంచి కట్ అవ్వాలంటే సగం మనకి సగం వాళ్ళకి వెళ్ళాలి. భారతదేశం ఇది సగం భారతదేశానికి సగం పాకిస్తాన్కి రావాలి. ఇంటర్నేషనల్ బౌండరీ లా ప్రకారం ఏ నావిగబుల్ వాటర్ బాడీ అయినా సరే మిడ్వేలో డివైడ్ చేయాలని చెప్పి ఇండియా అడుగుతుందన్నమాట. అయితే పాకిస్తాన్ మాత్రం అసలు సర్క్రీక్ అంశం తాల్బెగ్ ప్రిన్సిపల్ వర్తించదు సర్క్రీక్ అంశానికి. ఎందుకంటే సర్క్రీక్ అనేది రివర్ కాదు, తాల్బెగ్ ప్రిన్సిపల్ ఓన్లీ రివర్స్కే అప్లై అవుతుంది, ఎస్చ్యూరీకి అప్లై కావద్దు అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. కానీ భారతదేశం మాత్రం ఎప్పుడైతే హై టైడ్స్ వస్తాయో అప్పుడు ఇక్కడ సర్క్రీక్ ప్రాంతంలో కూడా నావిగేషన్ చేసుకోవచ్చు. కాబట్టి నావిగేషన్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ సర్క్రీక్ కూడా అప్లై అవుతాయి, అంటే తాల్బెగ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. కాబట్టి సర్క్రీక్లో మీకు సగం మాకు సగం అని భారతదేశం ఉంటుంది, ఇదే కరెక్ట్ అని కూడా భారతదేశం ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం సర్క్రీక్ మొత్తం మాదే అని చెప్పి సర్క్రీక్ దగ్గర రకరకాల యాక్టివిటీస్ చేయటం, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుందన్నమాట. యాక్చువల్లీ సర్క్రీక్ అనేది కేవలం స్ట్రాటజిక్గానే కాదు, ఎకనామికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి అంచనా ఉంది. దాంతోపాటు సర్క్రీక్ అంశంతో మన మ్యారిటైమ్ బౌండరీ, ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యారిటైమ్ బౌండరీ ఇష్యూ కూడా ముడిపడిందనమాట. సర్క్రీక్ అంశం మీద అంటే దీని యొక్క ఇది ఎవరిదని తేలితేనే ఆ ప్రాంతంలో ఉన్న మ్యారిటైమ్ బౌండరీ కావచ్చు, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కావచ్చు,
కాంటినెంటల్ షెల్ఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా డివైడ్ అవుతాయి అనమాట. దాంతోపాటు ఫిషర్మెన్ ఇష్యూ, ఇదే ప్రాంతం మనం చూస్తే కనుక ఇండియన్ ఫిషర్మెన్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, వాళ్ళ లైవ్లీహుడ్ అంశాలు ఇవన్నీ ఉంటాయి. అంటే ఫిషర్మెన్కి జనరల్గా ఒకసారి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతవరకు ఫిషింగ్ చేసుకోవచ్చు అనే దాని మీద కొంత ఆస్తి ముందుకు వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రాపర్గా సర్క్రీక్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య విషయాలన్నీ తేలితే కానీ ఫిషర్మెన్ అంశాలు కూడా ఈ ప్రాంతంలో ఎంతవరకు మనం ఫిషింగ్ రైట్స్ ఉంటాయనే దాని మీద కూడా మన క్లారిటీ ఉంటుంది అనమాట. దాంతోపాటు పాకిస్తాన్ తెలివిగా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ యొక్క ఎల్బిఓడి లెఫ్ట్ బ్యాంక్ అవుట్ఫాల్ డ్రైన్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా సర్క్రీక్లోకి వదులుతుంది అనమాట. పాకిస్తాన్ ఇలా ఎల్బిఓడి లెఫ్ట్ బ్యాంక్ అవుట్ఫాల్ డ్రైన్ అనేది సర్క్రీక్లోకి వదలటం ఇండస్ వాటర్ ట్రీటీకి విరుద్ధం అని చెప్పి ఇండియా వాదిస్తుంది అనమాట. మొత్తానికి సర్క్రీక్ అంశం మీద మాత్రం మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్య మళ్ళీ చిచ్చురేగుతోంది. పాకిస్తాన్ తెలివిగా సర్క్రీక్ ప్రాంతంలో మిలిటరీ యాక్టివిటీ స్టార్ట్ చేసినట్టు కనిపిస్తుంది. దానికి ఇండియా గట్టిగానే గుణపాఠం చెప్పబోతోంది. ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్కి మన డిఫెన్స్ మినిస్టర్, మన ఎయిర్ చీఫ్, ఆర్మీ చీఫ్ అందరూ కూడా చాలా గట్టిగా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చారు.